ఓం శాంతి 4/1/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు అశరీరీలుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే మీ కొరకు ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రశ్న: తండ్రి ద్వారా పిల్లలందరికీ జ్ఞాన నేత్రం ఎందుకు లభించింది? జవాబు: స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరో ఎలా ఉంటారో అదే రూపంతో స్మృతి చేసేందుకు మూడవ నేత్రం లభించింది. కానీ పూర్తి యోగయుక్తులుగా ఉన్నప్పుడే, అనగా ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉన్నప్పుడే ఈ మూడవ నేత్రం పనిచేస్తుంది. ఎవరి నామ రూపాలలో చిక్కుకొని ఉండరాదు. పరమాత్మను ప్రేమించడంలోనే మాయ విఘ్నాలు కలుగజేస్తుంది. ఇందులోనే పిల్లలు మోసపోతారు. పాట: మరణించిన మీ ఒడిలోనే. ఓం శాంతి. బ్రాహ్మణ పిల్లలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ ఈ పాటను అర్థం చేసుకోలేరు. ఉదాహరణకి వేద శాస్త్రాలు మొదలైనవి తయారు చేశారు, కానీ చదివిన వాటిని అర్థం చేసుకోలేరు. అందుకే తండ్రి అంటున్నారు, నేను బ్రహ్మ నోటి ద్వారా అన్ని వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. అలాగే ఈ పాటలను కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, తండ్రి మాత్రమే ఈ పాటల అర్థం తెలుపుచున్నారు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే దానికి ప్రపంచంతో గల సంబంధాలన్నీ తెగిపోతాయి. పాటలో కూడా స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరీలుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే ఈ ప్రపంచం సమాప్తమైపోతుంది అని చెప్తారు. ఈ శరీరము ఈ భూమిపై ఉంది. ఆత్మ దీని నుండి వెళ్ళిపోతే అప్పుడు దాని కొరకు మనుష్య సృష్టియే లేదు. ఆత్మ శరీరం లేకుండా నగ్నంగా అయిపోతుంది. మళ్ళీ శరీరంలోకి వచ్చినప్పుడు పాత్ర ప్రారంభం అవుతుంది. మళ్ళీ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. వాపస్ మహాతత్వంలోకి వెళ్ళదు. అది ఎగిరి మరో శరీరంలోకి పోతుంది. ఇక్కడ ఈ ఆకాశ తత్వంలోనే అది పాత్రను అభినయించాలి. మూలవతనంలోకి వెళ్ళదు. శరీరం వదిలినప్పుడు ఈ కర్మ బంధనము ఉండదు, ఆ కర్మ బంధనము ఉండదు. శరీరం నుండి వేరైపోతుంది కదా. మళ్ళీ మరో శరీరం తీసుకోగానే అక్కడ కర్మ బంధనం ప్రారంభం అవుతుంది. ఈ విషయాలు మీకు తప్ప ఏ మనుషులకు తెలియదు. అందరూ పూర్తి తెలివిహీనులుగా ఉన్నారు అని తండ్రి అర్థం చేయించారు. కానీ ఇలా ఉన్నామే అని ఎవ్వరూ భావించరు. స్వయాన్ని ఎంతో తెలివిగల వారము అని భావిస్తారు. శాంతి బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇది కూడా బ్రాహ్మణ కుల భూషణులైన మీరు మాత్రమే మంచిగా అర్థం చేయించగలరు. అసలు వారికి శాంతి అంటే ఏమిటో తెలియదు. కొంతమంది అయితే ఎవరైనా మహాత్ముల వద్దకు వెళ్ళి మనశ్శాంతి ఎలా కలుగుతుంది అని అడుగుతారు. ఈ ప్రపంచంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అని అడుగుతారు. కానీ నిరాకార ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అని అనరు. అది అయిందే శాంతిధామం. ఆత్మలైన మనం శాంతిధామంలో ఉంటాము, కానీ దీనిని మనశ్శాంతి అని అంటారు. శాంతి ఎలా లభిస్తుందో వారికి తెలియదు. శాంతిధామం అయితే అది మన ఇల్లు. ఇక్కడ శాంతి ఎలా లభిస్తుంది? సత్యుగంలో సుఖము, శాంతి, సంపదలు అన్నీ ఉంటాయి. దానిని తండ్రి స్థాపన చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎంతో అశాంతి ఉంది. ఇవన్నీ ఇప్పుడు పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు. సుఖము, శాంతి, సంపదలు భారతదేశంలోనే ఉండేవి. అవి తండ్రి ఇచ్చిన వారసత్వం. దుఃఖము, అశాంతి, పేదరికము రావణుడి వారసత్వం. ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి పరంధామ నివాసులు, జ్ఞాన సాగరులు. వారు మీకు సుఖధామమును వారసత్వంగా ఇస్తారు. వారు ఆత్మలైన మీకు ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మలో జ్ఞానం ఉంటుంది అని మీకు తెలుసు. వారిని జ్ఞాన సాగరులని అంటారు. ఆ జ్ఞాన సాగరులు ఈ శరీరము ద్వారా ప్రపంచ చరిత్ర, భూగోళాలు అర్థం చేయిస్తారు. ప్రపంచానికి ఆయువు అంటూ ఉండాలి కదా. ప్రపంచం సదా ఉండనే ఉంటుంది. కేవలం నూతన ప్రపంచం, పాత ప్రపంచం అనబడతాయి. నూతన ప్రపంచం నుండి పాత ప్రపంచంగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో కూడా మనుషులకు తెలియదు. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది అని పిల్లలైన మీకు తెలుసు. అందుకే కలియుగము సత్యుగ సంగమంలో తండ్రి రావాల్సి వచ్చింది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచ స్థాపన, శంకరుడి ద్వారా పాత ప్రపంచ వినాశనం చేయిస్తారు అని కూడా మీకు తెలుసు. త్రిమూర్తి అర్థం ఏమిటి అంటే స్థాపన, వినాశనము మరియు పాలన. ఇది సాధారణ విషయం, కానీ ఈ విషయాలు పిల్లలైన మీరు మర్చిపోతారు. లేకుంటే మీకు చాలా ఖుషి ఉండాలి.
నిరంతరము ఈ స్మృతి ఉండాలి. బాబా మనల్ని నూతన ప్రపంచానికి అర్హులుగా చేస్తున్నారు. భారతీయులైన మీరే అర్హులుగా అవుతారు, ఇతరులు ఎవ్వరూ అవ్వరు. ఎవరైతే వేరే వేరే ధర్మాలలోకి మారిపోయారో వారు రావచ్చు, అందులోకి మారినట్లు ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మారిపోతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. పాత ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవుతుంది అని మనుషులకు అర్థం చేయించాలి. మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ సమయంలోనే బాబా వచ్చి రాజయోగం నేర్పిస్తారు. ఎవరైతే రాజయోగం నేర్చుకుంటారో వారు నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. భగవంతుడు ఉన్నతోన్నతుడు అని. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు, ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమైన వారు జగదంబ జగత్పిత అని మీరు అందరికీ అర్థం చేయించగలరు. తండ్రి వచ్చేది ఇక్కడే, బ్రహ్మ శరీరంలో వస్తారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన సూక్ష్మవతనంలో అయితే జరగదు, ఇక్కడే జరుగుతుంది. ఇతను వ్యక్తం నుండి అవ్యక్తం అవుతాడు. ఈ రాజయోగాన్ని నేర్చుకొని మళ్ళీ విష్ణువు 2 రూపాలుగా అవుతారు. ప్రపంచ చరిత్ర భూగోళాన్ని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకునేది మనుషులే. ప్రపంచానికి యజమానియే ప్రపంచ చరిత్ర భూగోళాలను అర్థం చేయించగలరు. వారు జ్ఞాన సాగరులు, పునర్జన్మ రహితులు. ఈ జ్ఞానం ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. పరిశీలించేందుకు కూడా బుద్ధి కావాలి కదా. బుద్ధిలో ఏమైనా కొంచెమైనా కూర్చుంటుందా, లేక అలాగే ఉన్నారా అని నాటి చూడాలి. అజ్మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవాడు. రోగిని చూసినంతనే అతడికి వ్యాధి గురించి అర్థమైపోయేది అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా వీరు యోగ్యులా కాదా అని అర్థం చేసుకోవాలి. తండ్రి పిల్లలకు జ్ఞానం 3వ నేత్రం ఇచ్చారు. దాని వలన మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరో ఎలా ఉన్నారో వారిని అదే రూపంలో స్మృతి చేస్తారు. కానీ పూర్తిగా యోగయుక్తంగా ఉన్న వారికి ఇటువంటి బుద్ధి ఉంటుంది. ఇలాంటి వారు తండ్రితో ప్రీతి బుద్ధి కలిగి ఉంటారు. అందరూ అలా లేరు కదా. పరస్పరము నామరూపాలలో తగులుకొని ఉన్నారు. తండ్రి అంటున్నారు, మీ ప్రీతి నాపై ఉంచండి. కానీ మాయ ప్రీతిని నాపై ఉండనివ్వదు. మా గిరాకీ వెళ్ళిపోతుంది అని మాయ కూడా గమనిస్తుంది. వారి ముక్కు చెవిని గట్టిగా పట్టుకొని ఊపిరాడకుండా చేస్తుంది. మోసపోయినప్పుడు మాయతో ఓడిపోయాను అని అర్థం చేసుకుంటారు. మాయా జీతులుగా జగత్ జీతులుగా అవ్వలేరు. ఉన్నత పదవిని పొందలేరు. ఇందులోని శ్రమ ఉంది. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పతిత బుద్ధి పావనంగా అవుతుంది అని శ్రీమతం చెప్తుంది. కానీ చాలామందికి చాలా కష్టం అనిపిస్తుంది. ఇందులో ఉండేది ఒక సబ్జెక్టే. అలఫ్ అనగా బాబా మరియు బే అనగా ఆస్తి. 2 పదాలు కూడా స్మృతి చేయలేరు. బాబాను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తే తమ దేహాన్ని, ఇతరుల దేహాలను స్మృతి చేస్తూ ఉంటారు. దేహాన్ని చూస్తున్నా మీరు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు. ఆత్మకి ఇప్పుడు 3వ నేత్రం లభించింది. నన్ను చూసేందుకు, అర్థం చేసుకునేందుకు 3వ నేత్రమును ఉపయోగించండి. పిల్లలైన మీరిప్పుడు త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా అవుతారు. కానీ త్రికాలదర్శులు కూడా నంబర్ వారుగా ఉన్నారు. జ్ఞానము ధారణ చేయడం కష్టం ఏమీ కాదు. చాలా బాగా అర్థం చేసుకుంటారు. కానీ యోగ బలము తక్కువగా ఉంది. చాలా తక్కువ మంది దేహీ అభిమానులుగా అయ్యారు. చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది, క్రింద పడుతూ ఉంటారు. పైకి లేస్తూ క్రింద పడుతూ ఉంటారు. ఈరోజు లేచి మళ్ళీ రేపు క్రింద పడతారు. ముఖ్యమైనది దేహ అభిమానం, ఆ తర్వాత ఇతర వికారాలు, లోభము, మోహము మొదలైన వాటిలో చిక్కుకొని పోతారు. దేహంపై కూడా మోహం ఉంటుంది కదా. మాటలలో మోహం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తండ్రి దాని నుండి విడిపిస్తారు. మీకు బేహద్దు తండ్రి లభించి ఉన్నా మోహం ఎందుకు ఉంచుకుంటారు? ఆ సమయంలో ముఖము, మాటలు, వ్యవహారం అన్ని కోతివలే మారిపోతాయి. తండ్రి అంటున్నారు, నిర్మోహులుగా అవ్వండి, నిరంతరము నన్ను స్మృతి చెయ్యండి. తలపై పాప భారం చాలా ఉంది, అది ఎలా దిగిపోవాలి? కానీ మాయ ఎటువంటిది అంటే స్మృతి చెయ్యనివ్వదు. ఎంత తల బాదుకున్నా మాటి మాటికి బుద్ధిని మరపింపజేస్తుంది. ఎంతో ప్రయత్నిస్తారు బాబా, మేము మీ వద్దకు వచ్చేస్తాము అని. అత్యంత ప్రియమైన బాబానే మహిమ చేస్తూ ఉండాలి. కానీ మర్చిపోతాము అని పిల్లలు అంటారు. బుద్ధి ఇతర వైపులకు వెళ్ళిపోతుంది. నంబర్ 1లోకి వెళ్ళే ఇతను కూడా పురుషార్థియే కదా. బ్రహ్మబాబా కూడా ప్రయత్నం చేశారు కదా. మనము గాడ్ ఫాదర్, పరమాత్మ విద్యార్థులము అని పిల్లల బుద్ధిలో గుర్తు ఉండాలి.
గీతలో కూడా భగవాను వాచ నేను మిమ్మలను రాజ్యాది రాజులుగా చేస్తాను అని ఉంది. ఆ మాటలు శివబాబా చెప్పినటువంటివే. ఇప్పుడు కేవలం శివుడికి బదులు కృష్ణుడి పేరు వేసేసారు. వాస్తవానికి శివబాబా జయంతి ప్రపంచమంతా జరుపుకోవాలి. శివబాబా అందరినీ దుఃఖం నుండి ముక్తులుగా చేసి మార్గదర్శకుడై తీసుకెళ్తాడు. వారు ముక్తి దాత మార్గదర్శకులు అని అందరూ అంగీకరిస్తారు. సర్వుల పతిత పావనుల ఆ తండ్రియే అందరినీ శాంతిధామము సుఖధామాలకు తీసుకెళ్లేవారు. అటువంటప్పుడు వారి జయంతిని ఎందుకు జరపరు? భారతీయులే జరుపుకోవడం లేదు. అందుకే భారతదేశానికి దుర్గతి పట్టింది. మృత్యువు కూడా దుర్గతి వల్లనే కలుగుతుంది. వారు తయారు చేయు బాంబుల నుండి గ్యాస్ వచ్చి అందరూ క్లోరోఫార్మ్ తగిలినట్లు సమాప్తమైపోతారు. ఇది కూడా వారు తయారు చేసే తీరాలి. మానేయడం అసాధ్యం. కల్పకృతం జరిగినదంతా ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఈ మిజైల్స్ మరియు ప్రకృతి బీభత్సవాల ద్వారా పాత ప్రపంచం ఎలా నాశనమైందో అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. వినాశన సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు డ్రామా ప్లాన్ అనుసారం వినాశనం పాత్రలోకి రానే వస్తుంది. డ్రామా తప్పకుండా వినాశనం చేయిస్తుంది. ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తాయి. అంతఃకలహాలలో ఒకరినొకరు చంపుకుంటారు కదా. ఈ ప్రపంచం పరివర్తన చెందుతూ ఉంది అని, ఇప్పుడు మనం సుఖధామానికి వెళ్తాము అని మీలో కూడా కొంతమందికే తెలుసు. అందువలన సదా జ్ఞానం ద్వారా అతీంద్రియ సుఖము అనుభవిస్తూ ఉండాలి. ఎంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో అంత సుఖం పెరుగుతూ ఉంటుంది. చీచి దేహం నుండి నిర్మోహులుగా అవుతూ ఉంటారు. తండ్రి కేవలం ఒక్కటి మాత్రమే చెప్తున్నారు, పరమాత్మను స్మృతి చేస్తే చక్రవర్తి పదవి మీదే. ఒక్క సెకండ్లోనే చక్రవర్తి పదవి. చక్రవర్తికి పుత్రుడు జన్మిస్తే ఆ పుత్రుడు కూడా చక్రవర్తి అవుతాడు కదా. అందువలన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తూ చక్రమును స్మృతి చేస్తూ ఉంటే చక్రవర్తి మహారాజులుగా అవుతారు. అందుకే సెకండ్లోనే జీవన్ముక్తి, సెకండ్లోనే బికారి నుండి రాకుమారుడు అని గాయనం ఉంది. ఎంత బాగుంది. అందుకే మీరు శ్రీమతమును బాగా అనుసరించాలి. అడుగడుగునా సలహా తీసుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు ట్రస్టీగా ఉంటే నిమిత్తంగా మమకారం తొలగిపోతుంది. కానీ ట్రస్టీగా అవ్వడం పిన్నమ్మ ఇల్లు కాదు, అంత సులభం కాదు. ఇతను స్వయం ట్రస్టీగా అయ్యాడు బ్రహ్మబాబా. పిల్లలను కూడా ట్రస్టీలుగా చేస్తాడు. వీరు మీ వద్ద ఏమైనా తీసుకుంటారా? మీరు ట్రస్టీగా ఉండి సంభాలించండి అని చెప్తారు. ట్రస్టీగా అయితే మమకారం తొలగిపోతుంది. అంతా ఈశ్వరుడే ఇచ్చారు అని అంటారు. కానీ ఏదైనా నష్టం సంభవించినా, ఎవరైనా మరణించినా దుఃఖపడి జబ్బు పడినట్లు అవుతారు. లభిస్తే సంతోషిస్తారు. అంతా ఈశ్వరుడే ఇచ్చారు అని అంటారు కదా. మరి ఎవరైనా మరణిస్తే ఏడ్చే అవసరం ఏముంది? కానీ మాయ తక్కువైనది కాదు, అంత సులభం కాదు. ఈ సమయంలో తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను పిలిచారు ఎందుకంటే ఈ పతిత ప్రపంచంలో మాకు ఉండాలి అని లేదు, పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళమని పిలిచారు. వెంట తీసుకెళ్ళమన్నారు కానీ దీని అర్థం కూడా తెలియదు. పతిత పావనుడు వస్తే శరీరాలు తప్పకుండా సమాప్తం అవుతాయి కదా. అప్పుడే ఆత్మలను తన వెంట తీసుకెళ్ళగలడు. అటువంటి తండ్రిపై చాలా ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి. ఒక్కరినే ప్రేమించాలి, వారినే స్మృతి చేయాలి. మాయ కల్పించే తుఫానులైతే వస్తూనే ఉంటాయి. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చెయ్యరాదు, అది నియమ విరుద్ధం అవుతుంది. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. ఇది బ్రహ్మ శరీరం కదా. కానీ మీరు తండ్రిని స్మృతి చెయ్యాలి. బ్రహ్మ కూడా బాబాయే, శివుడు కూడా బాబాయే అని మీకు తెలుసు. విష్ణువును శంకరుడిని బాబా అని అనరు. శివుడు నిరాకార తండ్రి, ప్రజాపిత బ్రహ్మ సాకార తండ్రి. ఇప్పుడు సాకారం ద్వారా నిరాకార తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. దాదా ఇతని శరీరంలో ప్రవేశించినప్పుడు తాత వారసత్వము తండ్రి ద్వారా తీసుకున్నాము అని అంటారు. దాదా అంటే తాత, నిరాకారులు, తండ్రి సాకారులు. ఇవన్నీ అద్భుతమైన నూతన విషయాలు కదా. త్రిమూర్తిని చూపిస్తారు కానీ వారెవరో తెలియదు. శివుడిని మర్చిపోయారు. తండ్రి ఎంతో మంచి మంచి విషయాలు అర్థం చేయిస్తారు కనుక ఎంత ఖుషి ఉండాలి. మీరు విద్యార్థులు, బాబా మనకు తండ్రి, టీచరు, సద్గురువు. ఇప్పుడు మీరు ప్రపంచ చరిత్ర, భూగోళము అనంతమైన తండ్రి ద్వారా వింటున్నారు. తర్వాత ఇతరులకు వినిపిస్తారు. ఇది 5,000 సంవత్సరాల చక్రం. కాలేజీ విద్యార్థులకు కూడా ప్రపంచ చరిత్ర, భూగోళం అర్థం చేయించాలి. అంతేకాక 84 జన్మల మెట్లను గురించి,
భారతదేశ ఉన్నతి అవనతి ఎలా జరుగుతుందో కూడా అర్థం చేయించాలి. క్షణంలో భారతదేశం స్వర్గం అవుతుంది, మళ్ళీ 84 జన్మలలో భారతదేశం నరకంగా అవుతుంది. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. భారతదేశం గోల్డెన్ ఏజ్ నుండి ఐరన్ ఏజ్లోకి ఎలా వచ్చిందో భారత్ వాసులకు అర్థం చేయించాలి, టీచర్లకు కూడా అర్థం చేయించాలి. అది భౌతిక జ్ఞానము, ఇది ఆత్మిక జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనుషులు ఇస్తారు, ఈ జ్ఞానాన్ని గాడ్ ఫాదర్ ఇస్తారు. వారు ఈ మానవ సృష్టికి బీజ రూపులు, అందువలన వారి వద్ద మానవ సృష్టిని గురించిన జ్ఞానమే ఉంటుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ చీచీ దేహం నుండి పూర్తిగా నిర్మోహులై జ్ఞానం వలన కలిగే అతీంద్రియ సుఖంలో ఉండాలి. ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన చెందుతూ ఉంది అని, మనము మన సుఖధామానికి వెళ్తాము అని బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్, ట్రస్టీగా అయ్యి అన్నీ సంభాలిస్తూ మమకారాన్ని తొలగించుకోవాలి. ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతి నుంచాలి. కర్మేంద్రియాలతో ఎప్పుడు ఎలాంటి వికర్మలు చేయరాదు. వరదానము, బ్రహ్మబాబా సమానం శ్రేష్టాతి శ్రేష్టమైన చిత్రాన్ని తయారు చేసే పరోపకారీ భవ. శ్రేష్టమైన స్మృతి మరియు శ్రేష్టమైన కర్మ ద్వారా భాగ్యం యొక్క చిత్రాన్ని పిల్లలందరూ తయారు చేసుకున్నారు. ఇప్పుడు కేవలం సంపూర్ణత యొక్క లేక బ్రహ్మబాబా సమానం శ్రేష్టాతి శ్రేష్టంగా తయారయ్యే చివరి టచ్చింగ్ ఇవ్వాల్సి ఉంది. అందుకొరకు పరోపకారిగా అవ్వండి, అనగా స్వార్థ భావం నుండి సదా ముక్తులుగా అవ్వండి. ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యంలో, ప్రతి సహయోగి సంఘటనలో ఎంత నిస్వార్థత ఉంటుందో అంతే పరోపకారిగా అవ్వగలరు. సదా స్వయాన్ని నిండుగా అనుభవం చేస్తారు. సదా ప్రాప్తి స్వరూపం యొక్క స్థితిలో స్థితమై ఉంటారు. స్వయం పట్ల ఏమి స్వీకరించరు. స్లోగన్, సర్వస్వ త్యాగులుగా అవ్వడం ద్వారానే సరళత మరియు సహనశీలత రెండు గుణాలు వస్తాయి. అన్నింటినీ త్యాగం చేయడం ద్వారా గౌరవం, మర్యాద ఇలాంటివి కూడా. అవ్యక్త ఇషారా, శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఈ సకాష్ అనగా శక్తినిచ్చే సేవ నిరంతరము చేయగలరు. ఇందులో ఆరోగ్యం బాగాలేదు లేక సమయం లభించదనే విషయమే లేదు. పగలు రాత్రి బేహద్దు సేవలో లగ్నం కావచ్చు. ఎలాగైతే బ్రహ్మబాబాను చూశారు కదా, రాత్రి పూట కూడా కళ్ళు తెరుస్తూనే బేహద్దు సకాష్ ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది. అలా ఫాలో ఫాదర్ చేయండి. ఎప్పుడైతే పిల్లలైన మీరు అనంతానికి విశ్వానికి అంతా సకాష్ ఇస్తారు, అప్పుడు సమీపంగా ఉన్నవారు స్వతహాగా సకాష్ తీసుకుంటూ ఉంటారు. ఈ బేహద్దు సకాష్ ఇవ్వడం ద్వారా వాయుమండలం ఆటోమేటిక్గా తయారవుతుంది. ఓం శాంతి.